నా భర్త పేరు మల్లిగల మహారాజు, నా పేరు మల్లిగదేవి, నా బిడ్డ పేరు మహతారాణి. పొద్దుంటే మాపులేదు, మాపుంటే మల్లలేదు. నాయన నా భర్త ఇంటికి అప్పు చేసిండు, పిల్లలైతే వినిపించి మా నోట్లు ఉంచుతారని మీ చెట్టు గురి పెట్టుకునేందుకు వచ్చినాం. మా పాలు ఇక మీ ప్రాణం తీసుకోవద్దు అన్నాడు. ఆ రక్తశీల మహారాజు కరుణావతి ఒక మాట మా అవ్వ చనిపోతే మాకు కనబడుతుందా, మా తండ్రి ప్రాణం పోతే మా తండ్రి మాకు కనబడతాడా, మీ ప్రాణం మీరు ఎందుకు తీసుకుంటారు, మాకు రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది అని మలయాళ మహారాజు ఆ మల్లికాదేవిని ఆ మమతరాన్ని తీసుకొని మా ఇంటికి తీసుకుపోతాం, మేము దాదుకుంటాం. అవలెక్క దాదుకుంటాం, అవలెక్క అయ్యలెక్క నేను దాదుకుంటాం, మీకు అన్నం పెట్టి మేము దాదుకుంటాము అన్న. బిడ్డని చెల్లెలెక్క దాదుకుంటాం, నీ బిడ్డని చెల్లెలెక్క దాదుకుంటాం. నువ్వే మాకు దేవుడు అనుకుంటాం. నీ బాగా చచ్చిపోయేట వల్ల బతికిచ్చినావు. కాలు ముక్కు విద్య మస్తు కూర్చుంటాను విద్య. కరుణవతి కాళ్ళ మీద రక్తశీల మహారాజు కాళ్ళ మీద పడ్డప్పుడు కూడా అది భగవంత బయలుదేరి సుందరశీల నగరం వస్తున్నారమ్మా. పల్లె కన్నీరు పెడతాను కట్టవయ్యా 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 అంటే ఒక్కనాడు కడతలేడు. పల్లె కన్నీరు పెడతాను మంత్రి వీరసేనుడు ఆ పోంగ దస్తవేగాల కట్ట తీసి అరుణవతి ఆ మంత్రి వీరసేనుడు చేతులు పెట్టలేదా? పిల్లగాడు ఆ బిడ్డ కరుణావతిని కళ్ళ చూసిన మంత్రి వీరసేనుడు ఒక మాట నడిపిడ్డ. మరి ఆ పిల్లగాడు రక్తశీల మహారాజును చూస్తే తండ్రిని చూసినట్టు అనిపిస్తుంది. సుందరశీల మహారాజు ఎట్లున్నాడు 13 ముహూర్తాలు ఆ తండ్రిని వలినట్టున్నాడు. బిడ్డ మరి మీ ఆ కరుణవతి తీసుకొని పోయింది, మీకు వచ్చిన బాధ ఏందో అంటే జరిగిన చరిత్ర చెప్పింది కరుణవతి. మా బావ ఇట్లా అన్నాడు, మా బావెల్లో కొడితే మేము అడవిలోకి వచ్చి చిన్న శివారపల్లికి వచ్చి నా తమ్ముని దాదుకున్నాను అన్నప్పుడు మరి మంత్రి వీరసేనుడు ఆ బిడ్డ కరుణవతిని తీసుకొని రక్తశీల మహారాజుని తీసుకొని ఆ మలయాళ మహారాజు మల్లికాదేవిని ఆ మమతరాన్ని తీసుకొని భవనాల బయటికి వచ్చింది. ఆ బంగుళాల తాళాలు తీసినప్పుడు ఆ బిడ్డ కరుణవతి తల్లి చచ్చిపోయిన గుర్తు ఆ కొడుకు
చివరక 22 రోజుల రక్తముద్దయ రక్తశీల మారాదు. మరి అవ్వయ్య రాజుల ఫోటోలు ఉంచినప్పుడు గిది అవ్వయ్య రాజుల ఫోటోలు మరి మా అవ్వ గిట్లున్నదా మా నాయన గిట్లున్నడా అని అవ్వయ్య రాజుల ఫోటోలు చూసి వల్ల ఎడతాడు పిల్లగాడు. మరి మంత్రి వీరసేనుడు ఒక మాట అన్నాడు, చిన్ననాడు చిన్నోడు పెరిగినాడు పెద్దోడు మీ తమ్ముడు తీసుకుపోయి రాజ కచ్చీరు ఏలబెట్టి మీ తండ్రి రాజ సింహాసనం మీద మీ తమ్ముడు కూర్చొని రాజమేళలో అన్నప్పుడు మరి రక్తశీల మహారాజు తడిపెట్టి తాను చేసి తండ్రి పెట్టుకుని మనకిరీటం పెట్టుకుని బంగారు పాకులు పాదానికి వేసుకొని రాజ కచ్చీరి కాడికి వచ్చా కుడి పాదం తీసి కచ్చీరి మీద పెట్టబోతాను. ఎవరు చూసారయ్యా? ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కళ్ళ చూసారు. అయ్యా చిన్ననాడు చిన్నోడు పెరిగంగా పెద్దోడు ఈ రాజ్యం నువ్వే ఏలుకుంటావు కానీ నానా పెళ్లిగాని పోయేవాడికి రాజ కచేరీకి రాజ్యం వెళ్తే ఈ రాజ్యానికి అరకత బరకత ఉండదు అన్నారు. అందుకే అన్నారమ్మా పెళ్లిగాని భయగాడు పంట శీలకి వెళ్ళిపోతే పంట శీలలో గణేశుడు పదవాడు వాడిపోతాడట. పెళ్లిగాని భయవాడు ఉగాది పండుగ నాడు గొర్రెలవాడు గొర్రెల మందకుడు వేసి కొడితే ఆ మందకే వేసి తక్కువ అన్నారు. మరి పిల్లిగాని భయవాడు కాపు కులంలో కుంచమట్టి రాసి ఒడిచినట్టుంటే పుట్టేది కమ్ము అన్నారు. మరి ఆ రక్తశీల మహారాజుని అన్నప్పుడు త్రికలాంటి ముఖం చిన్న ఉంచుకొని అసలాంటి ముఖం ఆలిపోయింది. బాధపడకుండా భవనాల కచ్చలు కాదు ఆ భవనాల వేడికి వచ్చినప్పుడు కరుణవతి కళ్ళ వచ్చింది. నువ్వు రాజవీలు అంటే తోలు అంటే కనుక నేను రాజవీలు అని తోలుతో నువ్వు వచ్చి బాధపడతాను తమ్మి నేను ఎవరేమన్నారు అన్నప్పుడు అక్కడ నేను పెళ్లిగాని భయవాన్ని రాజకచ్చీరకి రాజవేలు వద్దాను అన్నాడు. మరి తమ్ముడా ఇలా రూపం ఇచ్చినప్పుడు మన తండ్రి ఉండేపటికే నవమాసాలు పోసిన మన తల్లి ఉండేపటికే ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న తిరిగి నీకు 7 సరదూరు కలిసి పిల్లలు చూసుకొస్తారా తమ్ముడా? నీకు పెళ్లి చేస్తారా అక్క మీద తమ్ముడు మీద అక్కబడి వల్ల ఎడతాండి. నా బిడ్డ ఈడి మీద ఉన్నది వాళ్ళ కాళ్ళు మొక్కైన నా బిడ్డను ఆయన చేసుకుందామని అరే మలయాళ మహారాజమ్మ కాళ్ళన్నా మొక్కుతున్నాడమ్మా. ఇక కన్న తండ్రి లెక్క కాదు నీ దగ్గర అమ్మాయి అడుగత్తు అయ్యా. నాకు పొద్దుండే బాబు లేదు మా ఉండే మళ్ళ లేదు నాయన నా బిడ్డకు నీకు పెళ్లి చేద్దామని ఇక కళ్ళన్న మొక్కుతున్నాడు. మరి రక్తశీల మహారాజు కాళ్ళ మీద పడ్డప్పుడు అక్క తమ్ముడు బాధపడ్డప్పుడు ఈ మలయాళ మహారాజు మల్లికాదేవి ఆలోచించారు. మరి కులం పిల్లని తీసి కులం చేతులు పెట్టాలి కూర వండుకొని తినేది కాదు. ఎవరయ్యా మరి మన ప్రాణం వీటలను కాపాడి తీసుకొచ్చి మన బిడ్డకు ఏ రాజ్యం ఇచ్చి ఏ దేశం ఇచ్చి ఇంట్లో ఇత్తులు లేవు చేతుల కొత్తలు మన ఇంట్లో పెళ్లి చేస్తాము ఈ రక్తశీల మహారాజుకి ఇచ్చి మన బిడ్డకు పెళ్లి చేద్దామన్న ఆలోచన చేసిర్రు వాళ్ళు. భార్య భర్తలు ఆలోచన చేసి అయ్యా కులం పిల్లని తీసి కులం చేతులు పెట్టాలి కూర వండుకొని తినేది కాదు మా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నప్పుడు మరి నా అక్క కరుణవతికి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాడు. చిన్ననాటి కంచి అవ్వ లేకున్నా అయ్య లేకున్నా అక్క ఇళ్ళ కొట్టినా బావ ఇళ్ళ కొట్టినా నన్ను అవ్వయి సాదుకున్నది నా అక్క ఇష్టమే నా ఇష్టము అన్నాడు. అన్నప్పుడు అక్క కరుణవతి దగ్గరికి వచ్చి ఆ మర్యాద మహారాజు అడిగినప్పుడు ఆయన నువ్వు అన్న మాట నిజమే ఏ రాజ్యం తిరగాలి ఏ దేశం తిరగాలి నా తమ్మునికి ఎక్కడ పిల్లని తీసుకొని రావాలని ఆయన కులం పిల్ల అయితే కరా అనుకున్నది. మరి మర్యాద మహారాజు అన్న మాట ప్రకారము రక్తశీల మహారాజుకు నా బిడ్డ మౌంటరానికి ఆకాశమే తలుపు వేసి ఉదయం గద్దెలేసి పెళ్లి చేస్తాను అన్నదమ్మా. బ్రాహ్మణ ఏం తీసుకొచ్చి మరుగులు చూడు అన్నాడు. అమ్మా తమ్ముడు రక్తశీల
మీ మరదలు మేక వరకు గోవుల్లో మేకలు తిరగవచ్చు దానికి వైరం లేదు అన్నారు. పిల్లగాంది రాగి పాదం పిల్లది బంగారు పాదం బంగారంలో రాగి వెళ్తుంది దానికి వైరం లేదు అన్నారు. శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు సినిమారం సాల తిరిగాడు. అర్థం నాడు గోవులు బయటికి వెళ్ళి ముందుకు గోవు గంధం వలకం అన్నాడమ్మా. వారం రోజుల లగ్గం వచ్చిందన్నప్పుడు ఆకాశమే తరుగులు వేసి బుద్ధి ఎత్తు గజలేసి గరి గడి సింతసేటు గుది తీరగట్టెలా పెద్దలంతా కూడా చేసినప్పుడు మరి రక్తసేన మహారాజుగా తండ్రి కచ్చిరి కాడిపోతాను అన్నప్పుడు ఆలోచన ముందుకు 3 అడుగులు వేసి మరి చిన్ననాటి కాంచి నాకు అవ్వలేకు నవ్వై సాదుకున్నది అయ్యలేకు అయ్యే సాధింది అక్క కర్ణవతి. మరి నా కర్ణవతిగా నా అక్కను కనుక నీ బంగారు తులాభారం మీద కూర్చునే వ్యక్తి నీ యొక్క బుక్క పరమన్నం ఒక బుక్క పెట్టి సాదుకోమని చెప్తానని భార్య దగ్గరికి వచ్చాడు. మమత ఒక మాట చిన్ననాటి కాంచి మాకు అవ్వలేకున్నా నాకు అయ్యలేకున్నా అవ్వై సాదుకున్నది నా అక్క కర్ణవతి బంగారు తులాభారం మీద కూర్చుని పెట్టి నీ యొక్క బుక్క పరమన్నం ఒక్క బుక్క పెట్టి నా అక్కను దాదు అని చెప్పిండు. భార్యకు మాట చెప్పి రాజకచ్చి కాడికచ్చి రాజే వెళ్తున్నాడమ్మా. మరి మీరల్లా ఆ మమత రాణి ఆ ఆడిబిడ్డని కర్ణవతిని వెనక నేను పని చెప్పకుండా బంగారు తులాభారం మీద కూర్చునే పెట్టి ఆడిబిడ్డను ఆడుకుంటుంది కాదురా. అవ్వ అది చూసినావా నా బిడ్డ ఆడిబిడ్డకు నెయ్య బుక్క పాల బుక్క పర్వాణం బుక్క పెట్టి సాస్తాను చదవచ్చు అట్లా. ఆడబిడ్డ అంటే ఇంటికి కీడు ఎరికేనా? ఆడబిడ్డ ఇంటికి కీడు పుడగోరు ముచ్చట్లు రాను ఎరికేనా? నా గుణం చెడగొట్ట గుర్రి ఏం చెప్పాలా విద్య? ఒకటి చెప్పనా 2 చెప్పనా? రోజు పని చేసి 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 నా రెక్కలు పొక్కలు అవుతాయి. అయితే గాని ఆడబిడ్డను అయితే సాస్తానవా? నెయ్య బుక్క పాల బుక్క పర్వాణం బుక్క వీటి సాస్తానవా? లోగా చూస్తారా? మీ ఆడబిడ్డ గట్టిగా పని చేస్తారు అసలు మీరు. అయితే కానీ బిడ్డ నువ్వు నా మాట విన్నావు అనుకో విద్య మన సంసారం లబ్బర్ తాగినట్టు తాగుతుంది. ఎక్కడ తాగది అని అక్కడికి తాగిస్తా విద్య. నేను నాకు పుడగోరు ముచ్చట రావని వాళ్ళ సంసారం పాప అందరి సంసారం మంచిగా ఉండాలి. నా సంసారం ఖరమైన మంచిదే. నా పొయ్యి మండకున్నా మంచిది, అందరి పొయ్యిలు మండాలి.
బిడ్డ అయితే కానీ ఆడబిడ్డ అంటే ఇంటికి కివి కాదు బిడ్డ. ఎందుకమ్మా అట్లా అంటాను? అయితే కానీ ఎందుకంటే ఏం చెప్పాలి బిడ్డ? ఒక్కటి చెప్పనా, రెండు చెప్పనా? ఏమైందా? ఎవరు ఈ ఊరిలో మాటలు రా అనుకున్నా కానీ మాటలు బాగానే వస్తానే. మీకు అట్నే మాట్లాడారు అనుకో, కంట్రోల్ బియ్యం పని చెప్పిస్తామని. ఈ ఊళ్ళో డీలర్ నా మింజాడు డబ్బున ఆ డీలర్ ఇక్కడ ఉంటే నా ఎంబడి పడరా బిడ్డ. అయితే కానీ మన ఆడబిడ్డను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినాం అనుకో, రాజ్యం దేశం అంత మనకైతే. అట్లా ఏదమ్మా సత్యనారాయణ బతికించింది కాదే. మనం అడవిలోకి వెళ్ళి వస్తా అంటే ఊరు పెట్టుకుంటా అంటే పానంగా పడిందా అంటారు. లెక్క వెళ్ళినా కానీ నీకు దుడ్డకున్నా దిగడం లేదు దీనికి. నీకే సంసారం కావాలి బిడ్డ. రేపు నీకు చచ్చినప్పుడు నేను పట్టుకోపోతున్నా ఇదంతా పట్టుకోపోతున్నా. అయితే కానీ బిడ్డ నువ్వు నా మాటినావు అనుకో బిడ్డ. అయితే కానీ ఇప్పుడు అల్లుడు అయితే కచ్చిరి కంచెలు బంద్ పెట్టుకొని ఇప్పుడు అన్నం ఆకటాలకు ఇంటికి వస్తాడు. ఆకటాలకు ఇంటికి వచ్చే వరకు బదట్ల వండు. ఏంది బదట్ల వండుకున్నావు? మనకి ఇల్లు లేదా, మనకు జాగలేదా, గిల్లు ఎందుకు వండుకున్నావు అని ఆయన అంటాడు. ఏం చెప్పాలయ్యా? ఒకటి చెప్పనా, రెండు చెప్పనా? ఓ ఆయన చీర కడితే మెస్తలేదు మీ అక్క. అయినా నువ్వు బాగా ఏడవగా వానికి ఆపరేషన్ అయింది. అయితే కానీ బిడ్డ ఏం చెప్పాలి? ఓ అన్నం వండుతున్నావు, మళ్ళీ అన్నం వండుకుంటాంది, అలుకు తల్లితే మళ్ళీ అలుకు తల్లుకుంటాంది. ఓ గిట్లనే నాన్న ఆడదాని గాడిదా మంచి చీర కట్టుకుంటే ఎవరిని చూసి ఎవడున్నాడా నీకు, వీళ్ళు ఎవరిని చూసి కట్టుకునేవి అంటాందని బిడ్డ ఒక్కొక్క ముచ్చట చెప్పినావు అనుకో విద్య. తమ్మునికి కోపం వచ్చి అక్కని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడితే రాజ్యం దేశం అంతా మనమైతే తులభారం మీద నువ్వు కూర్చోవచ్చు, నేను కూర్చోవచ్చు. దొడ్డికి దొరసాలం అవుతామ్మా. నీ తాడే ఊరికొచ్చి నీ గద్దలు అంతా అట్ట బుడ్డ దిగాలి. బుట్ట మెడకెత్తా అటే ఉండాలి. నీ బుట్ట నా మెడకెత్త నువ్వు అటుకుందా, నేను ఇటుకుందా మధ్యలో చెబుతుంది విద్య. ఇక నా బిడ్డ మా దోస్తతో నా బెడ్రూమ్ నా బిడ్డ రూమ్ లేమంట. నేను కూడా అంతలోనా ఇంతలోనా అవ్వ కొట్టుండే పోయా పక్కకుండే. అయితే మా అత్త తెలివితో ఉంటే కాలు దాకితే ఉడికొచ్చి కాలు మొక్కుతుంది అని తెలివితో లేదు. నిరుదలు ఉండదు ఆమె చెప్పింది. నిరుదలు ఉన్నది మా అత్త, లేకపోతే చేసేది కాదు. కానీ మాత అయితే నిరుదలు ఉన్నది. మా అత్త తప్పు కాదు అది, ఎందుకంటే నిరుదలు ఉన్నది. అయితే తెలివితో ఉంటే ఉరికొచ్చి కాలు మొక్కుతుంది. కానీ అత్త బోరింగ్ కొడుతుంది. పాడు కానీ పొల్లను అవ్వ బిడ్డలు ఒక దిక్కు వండలేదు. కానీ అది మా బిడ్డ ఉంది కదా. ఇక మిగిలినగా ఇక ఇంట్లోకి వచ్చిండు. ఏంది మమత? ఓ మమత, ఏందయ్యా మీ అవ్వ ఈ రూమ్ ఎందుకు వండుకున్నది, మన రూమ్ ఎందుకు వండుకున్నది? మీ అవ్వ ఏందే మమత, ఏమైంది? మీ అవ్వ మన రూమ్ ఎందుకు వండుకున్నది?
నాకు ఒకదాని భయం అయితే నాతో పాటు వన్నదయ్యా. అంత అంటే నిర్దలు ఉన్నది ఆమె తప్పు కాదు వాస్తవానికి. మా అత్త తప్పు కాదు నిర్దలు వండుకున్నది. నువ్వు ఎట్లా వస్తే అదే కాళ్ళే పడతాను. అయితే ఆమె తప్పు కాదు, నిర్దలు ఉండే వరకు ఆమె అటు పోతాను కదా, కాళ్ళు తాకుతాను, దాని తప్పే. అయితే దూరం ఉన్నాయా నువ్వు దగ్గర ఏంటి మమత ఏమైంది? నువ్వు ఏందో ఏడుస్తాను ఎందుకు? నువ్వు గట్ల కాదు, ఒక మొగడు అనుకో, ఇద్దరు మొగలు అనుకో. ఆగో, ఒక్క మొగడు అనుకో అన్న, ఇద్దరు మొగడు అనుకో. నీ బాధ ఇంకోటి కాదు. నేను ఒక్క మొగడు అనుకో అన్న, ఇద్దరు మొగడు అనుకో అన్న అంటే మీరు కాకుండా ఇంకేవాళ్ళు ఉన్నారే నీకు? నీ అక్కయ్య అన్న సంసారం ఇయ్య. అబ్బా ఏంది నీ అక్కవి అన్న సంసారం నీది అన్న? మా అత్త మా ఇంట్లోకి వచ్చిన కానీ ఒక కెలుకుంటే పట్టుకో పక్కపొట్టు వెళ్ళిపోతాను. అది వెళ్తాను కానీ దీని గుర్తకే అది వెళ్తే వెళ్ళిపోతాను అవుతానండి. అది బగ్గ తిన్నది ఇక గట్లా. అందరూ మాట్లాడతారు అయ్యా. అనరాని మాట ఏమన్నది? మంచి చీర కట్టిన ఓర్తలేదు. నువ్వు మంచి చీర కట్టుకుంటే ఓర్తలేదయ్యా. ఇవాళ చూసి ఈ చీర కట్టినవే అన్నదా? అట్లా అంటాంది. రాను ఆకిట ముఖేసిన ఓర్తలేదు. మా అవ్వని కట్టెలు కొట్టామన్నది. మా అత్తని కట్టెలు కొట్టుకుంటది అన్న. మా అత్త తప్పుగా మీ అయ్యి మట్టింది అన్న. మా బాబుని బట్టలు వినమన్నది. మా మామని బట్టలు వినమంటారు. నా లేకిరిది అన్నది. లేకిడి నిన్ను లేకిడి అన్నా అన్నది. గవర్నా నాదే ఇన్ని మాటలు కాదు కానీ అమ్మా నీ అల్లుడు వచ్చిండే. అమ్మా నీ అల్లుడు వచ్చిండే. అయితే ఇగో బాధలు ఉన్నప్పుడు ఎవరైనా తెలియదు. బాధలు మనిషి బాగా బాధలు ఉన్నప్పుడు అమ్మా 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 లేవింది. అమ్మా అమ్మా చచ్చిపోతే చేరుతారు. అమ్మా అమ్మ లేవమ్మా, నీ బిడ్డ నచ్చిన లేవమ్మా, నాకేం చెప్పినావమ్మా? అత్తమ్మా మా అత్త బాధలు రామే బాధ ఎంత బాధ ఉంటే నా దుఃఖేస్తాను చూడరా. దానికి బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా దానికి ఏర్పడతారు అందులో మీద పోయి పడతారు. బతుక అయ్యా బతుక ఇక బతికినంత లాభం లేదంత లాభం లేదు. ఏమైంది? ఎందుకు బాధపడతాను అత్తమ్మ? నీకు వచ్చిన బాధ ఏంటి చెప్పు. మీ అక్క అంటే కన్న బిడ్డ లెక్క చూసుకున్నా నేను. నా అక్కను వాస్తవంగా మా అత్త మస్తు చూసుకునేది. మా అక్కను తెలుసా, బంగారు నన్ను ఏం తెచ్చినవే లంజ అంటే అబ్బా నువ్వు లేకిడు దాని నా బిడ్డను అయిన చీర కడితే బదట్లో నిల్చొని నీకోసం వెయిటింగ్ చేస్తుంటే ఎవరి కోసం చూస్తానవే అన్నదా? ఏం చెప్పాలి? ఒక్కటి చెప్పాలనా, రెండు చెప్పాలనా? అత్త అగ్గ దొరుకుతాను సత్త
ఏంటమ్మా బిడ్డ మనం బతికినంత రావాలి మన జీవనాథ కాదు విద్యో అయ్యో ఇగో ఇంట్లో మీ అక్కులు నువ్వే ఉండి అద్దు ఈ నిందలు మాకు అద్దు బాధ్యత మీ ఎక్కడ అడిగిపోయి మేము ప్రాణం తీసుకుంటాం కానీ ఈ అద్దు ఈ నిందలు అద్దు ఈ కథ రాబి అద్దు మమతా నీకు ఓది నీకు మాతున్నది అత్తమ్మ నీకు అత్తున్నది మామయ్య మాలేడు పట్టుగా లేడు అది గాయత్రి మరి ఎంతటి మగోనికైనా బాయ్ మరి ఎంతటి మగోనికైనా అవనన్న కోపం రాదు అక్కనన్న కోపం రాదు అని పిన్నంటే పెద్ద కోపం వస్తుంది నా అక్క పాడువడా అటా ఇటా మీరైతే మాట్లాడు పంచాయతీ చేసుకున్నాక మనం పొద్దుగాల నా అక్క పాడువడా ఇన్ని మాటలు అన్నదా రాని కోపం వచ్చరా కాలు మొక్కుతా ఏదో చేసుకున్నా అందరి కాలు మొక్కుతా బాంచన్ మేము బతుకం నీ భూమిలో బతుకం నేనేమన్నా మీ అక్క మీద పుట్టితే నా నోట్ల చెడాకాల చక్కెర పోయింది ఎట్లా దా మమత నువ్వు ఓదు మాతో రాదు నేను ఎక్కంటే నా బిడ్డ ఆయనే ఉంటాయి నా అక్క వెళ్ళకూడదు అక్కడా వెళ్ళకూడదని అర్థం మీ అక్కుంటే మీ ఇంట్లో ఉండవు అన్నారు మరి అక్క కరణవతుంది మందిరం కాడికి వచ్చేయండు అక్క పాడబడా ఇవాళ నా అత్తనికి ఇన్ని మాటలు అన్నదా నా భార్యనికి అన్ని మాటలు అంటదా అని చిన్న మాటల కన్నా చెప్పుడు మాటలు చేయటం అన్నారు ఎంతటి ముగ్గునికైనా ఇన్న మాటల కన్నా చెప్పుడు మాటలు చేయటం అన్నారు చెప్పుడు మాటలు పట్టుకొని భార్య చేతుల కీలుబొమ్మైన ఎట్లా చేస్తా నీకు అల్లుని అరుచుకున్న సముద్రం అయితే నోయి ఏర్పాటు అది వస్తే కొడుకు కూడా పెట్టిన మాట్లాడతాను అలాంటి సంసారం పాలు ఎత్తిన మీలాంటి సంసారం నీళ్ళలో వెలుగుతున్నా మా అత్త లేకిడి నా అత్తే దేవత అనుకోవాలి నా అత్త లేకపోతే ఎవరు అంత ఇక్కడ మీరే చెప్పు నా అత్త వచ్చి మా ఇంట్లో
నేను అడక తిని బతికిందని అనాథలు కాదా అమలచి నువ్వు లేపిరానివే అమలచ్చే పూర్ణమే అయ్యలచ్చే తాతకే బావ నిన్ను నన్ను ఎల్లగొడితే ఆవనిలో ఎల్లవతే బావ నిన్ను నన్ను ఎల్లగొడితే ఆవనిలో నన్ను ఎల్లవతే గుడ్డల్ల కూతురా ఎవరిదో అన్నా 6 నెలలు ఆటగోయిన బాలుడిరా ఎత్తుకొని నిన్ను తమ్మి ఎత్తుకోనే నేను తమ్మే అడిలాయన వద్ద ఉంటే అయ్యలాయో మాటంటే నాకలైన కాడలా తమ్మి అట్టియా గుడిలో నిన్నగలరా అయ్యగో నిన్నగరా రూపలైన కాడ తమ్మి భూమిలా కాడతమ్మే పట్టియా గుడిలో నిన్నగలరా అయ్యగో నిన్నగరా చిన్నదైన శివారు పల్లె ఉదయనా శివారు పల్లె తమ్ముడు వెళ్ళిపోతే నది కాచాల మరి కాడ మర్రాకులు దగ్గర వేసి నీ నాకుల మీద మన్న పెట్టి నా తమ్ముడు ఏ పాలు ముడుతుందో ఏ తేలు ముడుతుందో అని పసిపిల్ల తల్లి నీకు పల్లెలా పల్లెలా పక్కలోనే ఎత్తుకొని పక్కలోనే నేను వండు ఉన్నదరా తెల్లారినాక నిన్నెత్తుకొని చిప్పబట్టుకొని కడముట పట్టుకొని అయిన వల్ల కాలు మొక్కి దాని వల్ల కాలు మొక్కి పాలడు కచ్చి నీకు దాచిచ్చిన గంజడి కట్టు నిన్ను తాగుతున్నా గట్ల నిన్ను తాగుకున్నదరా ఇంటనేమో నేను నిన్నా ఇంటనేను నిన్నగా తమ్మి ఉపాసం అందుకున్నారా తల్లి బుద్ధులెవరు నీకు ఎక్కినారు ఎక్కి నువ్వు నిన్ను బుద్ధిపడ్డావు అన్నగలరా. ఇన్ని రోజులు ఆడ కథ సాగుకున్నది దొంగల జనానికేనా కాలు అంటే నీ కాలు లేదు కాలు లేదు, ముగ్గు ఏయ్! కాలు లేదు, తమ్ముడు. ముందా నా కాలేమైనా ఆకలి కొట్టానే దూపలు కొట్టానే మా కాళ్ళకేమైనా కూర్చోాలి నా కాలేకైనా పుట్టాలి చేసింది ఇప్పుడు నీకే అంత మరి అక్కడ నన్ను దారి దొంగ ముందు అయ్య నా తల్లి పిల్లలు రత్నశీలా, తమ్మి నన్నుదేనా పెళ్ళేమో నీకు బెల్లమాయే, అతని గుండెయ్యమైనాదా, నన్ను కొట్ట నన్నేమవునా, చెడించాడి బిడ్డరా, నన్ను గాలగొట్టి నన్నగా తమ్మి. ఆడి బిడ్డను మాట అంటే మళ్ళీ గడగ